హాయ్ యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సంతోష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సంతోష్ గారు, అబ్రాడ్లో స్టూడెంట్ త్వరగా జాబ్లో సెటిల్ అవ్వాలంటే అసలు ఏం చేయాలండి? అబ్రాడ్లో చూడండి, మన ఇండియన్ సిస్టంలో యాక్చువల్లీ జాబ్స్ ఎలా ఉంటాయంటే ఇలా కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ వెళ్ళి టాప్ కాలేజెస్లో వెళ్తాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయి. యుఎస్ లాంటి కంట్రీస్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు, వాళ్ళకి కెరియర్ ఫేర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఉండవు ఫారిన్ కంట్రీస్లో. ఏ ఫారిన్ కంట్రీలో క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళకి ఆ యూనివర్సిటీకి ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. వాళ్ళది ఏంటంటే స్ట్రాంగ్ ఎలమ్నై నెట్వర్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి ఐవీ లీగ్ కాలేజ్లో చదివారనుకోండి, వాళ్ళ ఎలమ్నయ్యే వాళ్ళకి ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీలోనే ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు అని. అలా వాళ్ళ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంటుంది బేసికలీ, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. సో వాళ్ళు ఏం చేయాలి స్టూడెంట్స్? ఫస్ట్ ఏంటంటే ట్రై టు స్టడీ ఇన్ అ టాప్ కాలేజ్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ ఇంటర్న్షిప్స్, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి ఆ స్ట్రీమ్కి, అప్పుడే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. యూఎస్లో ఏంటంటే జనరలీ అందరూ 90% మంది జాబ్ ఫేర్స్ కానివ్వండి, ఆర్ ఇలా లింక్డ్ఇన్, నౌకరీ అలాంటి వెబ్సైట్స్లో ఏవైతే జాబ్ పోర్టల్స్ ఉంటాయో దాంట్లో అప్లై చేసుకుని ఎంట్రీ లెవెల్లో జాయిన్ అయ్యి అక్కడే గ్రో అయ్యి దాని తర్వాత స్విచ్ చేస్తూ ఉంటారనమాట. సో యుఎస్, కెనడా ఇలాంటి మార్కెట్స్ అన్నీ కూడా దే డోంట్ బిలీవ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. కావాల్సిన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి సార్ అబ్రాడ్లో జాబ్ కోసం? ఇప్పుడు ఫస్ట్లీ ఏంటంటే అబ్రాడ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్లీ ఏంటంటే నేను చూస్తుంటా, ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇలా కన్సల్టెన్సీస్ త్రూ వెళ్తారు. కన్సల్టెన్సీస్ త్రూ వెళ్తే ఏంటంటే అదొక పెద్ద గ్రే ఏరియా. అంటే వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ చూపించడం కానివ్వండి, ఆర్ ఇది కానివ్వండి. ఇప్పుడు ఇవన్నీ రూల్స్ కూడా తెస్తుంది ఈ కన్సల్టెన్సీస్ వల్లనే. అన్ని కన్సల్టెన్సీస్ అలాగే ఉంటాయా? మోస్ట్ ఆఫ్ దెమ్ అంతే కదండి, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. సో ఈ కన్సల్టెన్సీస్ ఏంటి, బేసికలీ స్టూడెంట్స్ని ఎంప్లాయబుల్ చేస్తుంది, నో డౌట్. బట్ మెజారిటీ ఆఫ్ ఇట్ వాళ్ళ మెథడ్స్ ఆర్ వెరీ క్వశ్చనబుల్. ఎలా చేస్తుంది దానివల్లనే మంచి స్టూడెంట్స్ అనేది లాస్ అవుతున్నారు అనమాట. సో ఇప్పుడు అందుకే ఈ న్యూ రూల్స్ రావడంతో గుడ్ స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఇన్ గుడ్ కాలేజెస్, వాళ్ళ డాక్యుమెంటేషన్, వాళ్ళ పేపర్ వర్క్, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంటే వాళ్ళకి ఇష్యూసే ఉండవు. అలాంటి స్టూడెంట్స్ కోసమే ఈ రూల్స్ అనేవి తీసుకొచ్చారు. సో కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దెన్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో యూఎస్లో, యూరోప్లో వర్క్ కల్చర్స్ మన ఇండియన్ వర్క్ కల్చర్లో ఉండదు. వాళ్ళ వర్క్ కల్చర్ డిఫరెంట్. వాళ్ళకి ఏంటంటే మార్నింగ్ 10 o'clock నుంచి 6 o'clock అంటే 6కి వర్క్ మొత్తం ఖతం. మనలాగా ఇంటికి వెళ్ళి మీటింగ్లు అటెండ్ అవ్వండి, ఇలా వాళ్ళకి ఆ కల్చర్ ఉండదు. సో ఫస్ట్లీ ఆ కల్చర్ అర్థం చేసుకోవాలి, దెన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఎస్పెషలీ అబ్రాడ్లో ఇండియా కన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. బికాస్ లక్షల మంది దే ఆర్ అప్లయింగ్ ఫర్ 2000 jobs or 1000 jobs అలా అనమాట. సో ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు స్కిల్ అప్ అండ్ ఇంటర్న్షిప్స్ బాగా చేయాలి. అంటే ఎక్కడైతే ఎక్స్పోజర్ వచ్చిందో అక్కడ చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక పర్సనల్ బ్రాండ్, ఒక పర్సనల్ ఐడెంటిటీ అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఇలాంటి కంప్యూటర్ సైన్స్ చేస్తున్నప్పుడు జిఐటి హబ్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే కొలాబరేషన్స్ చేస్తుంటారు. అంటే మీరు వర్క్ చేస్తేనే వర్క్ స్టార్ట్ చేయాలని రూల్ లేదు. మీరు కొన్ని సైడ్ ప్రాజెక్ట్స్, పెట్ ప్రాజెక్ట్స్లో పెట్టుకుని వాటి గురించి మీరు ఆ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసి మీరు ఆ జిఐటి హబ్ లాంటి వెబ్సైట్స్లో పెట్టి పెద్ద వాళ్ళందరూ చూస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈ టాప్ కంపెనీస్లో రిక్రూట్మెంట్ అదంతా కూడా ఈ రెడిట్లో, జిఐటి హబ్లో ఎక్కువ చూస్తారు. అంటే ఎవరు ఆ టాలెంటెడ్ పీపుల్ ఎవరు, ఇప్పుడు రెజ్యూమ్లో అయితే చాలామంది పంపిస్తారు, కానీ ఎవరు ఉన్నారు వాళ్ళు హూ ఆర్ టాలెంటెడ్, హూ హ్యావ్ ఎ పర్సనల్ బ్రాండ్, హూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ దర్ ఓన్, హూ ఆర్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ దర్ ఓన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్లింగ్ అప్ అండ్ నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్ షుడ్ బి ఎండ్లెస్. జనరల్లీ ఏంటి, యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేస్తే ఆటోమేటికలీ జాబ్ వచ్చేస్తుంది, మేము లైఫ్ సెట్ అనుకుంటారు. బట్ అది అస్సలే కాదు. సో వెళ్ళాలి, అక్కడ కష్టపడాలి. అక్కడ కష్టపడితేనే దే విల్ బీ ఏబుల్ టు అప్ స్కిల్ చేసుకుని చేస్తేనే దే విల్ బీ ఏబుల్ టు డూ వెల్. అబ్రాడ్లో జాబ్ వచ్చి ఎలా సెటిల్ అవ్వాలో మాట్లాడుకున్నాం. ఇండియాలో అయితే మంచి ప్యాకేజ్తో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇండియాలో మంచి ప్యాకేజ్ రావాలంటే ఫస్ట్ టాప్ కాలేజ్లో చదవాలి. ఇండియాలో అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ థింగ్ ఇస్ మెరిట్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. యూఎస్లో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్కిల్. ఇండియాలో ఇట్స్ మెయిన్లీ మెరిట్ ఫస్ట్ అండ్ స్కిల్ నెక్స్ట్. సో మీరు ఒకవేళ ఒక టాప్ ఐఐటీలో, ఒక టాప్ ఐఐఎంలో చదివారంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ దట్ టాప్ ప్లేస్మెంట్ ఆర్ హయ్యర్. ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా వస్తుంది, బట్
యువర్ ఛాన్సెస్ ఆర్ మచ్ లోవర్. అంటే లక్షల మందిలో ఒకటి రావడం వేరే, వేలల్లో ఒకటి రావడం వేరే. సో ఇండియాలో కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియన్స్ది కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామంది ఆర్ వెరీ ఎక్సెప్షన్. నేను కూడా ఐఐటీస్ ఐఎమ్స్ వాళ్ళని చూశాను, ఎక్సలెంట్ ఇన్ స్టడీస్, కానీ నోరిప్పి మాట్లాడలేరు. స్టేజ్ ఫియర్ ఉంటుంది, భయం, ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాటిలన్నింటిది దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు గెట్ అ జాబ్. అంటే జాబ్లో కూడా వితౌట్ స్పీకింగ్, వితౌట్ కమ్యూనికేటింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సెకండ్ ఆస్పెక్ట్ టెక్నికల్ స్కిల్స్. ఈ మధ్య కూడా ఇండియన్స్ది మెరిట్ ఉన్నా కానీ, ఇప్పుడు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఐఐటీలో చదివారంటే దే ఆర్ బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ స్టడింగ్ దేర్. ఆ బెస్ట్లో బెస్ట్ కోసం చూస్తున్నారు కంపెనీస్. సో అందుకే మెరిట్ ఒక్కటి సరిపోదు, మెరిట్తో పాటు ఆ స్కిల్ కూడా ఉండాలి. స్కిల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, లైక్ కోడింగ్ స్కిల్స్ ఉండాలి, లైక్ వాళ్ళు డేటా విజువలైజేషన్, డేటా అనాలిసిస్, ఆర్కిటెక్చర్ గురించి ఐడియా ఉండాలి. ఆ టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే దే విల్ గెట్ అ వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సంతోష్ గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.